దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజన్న ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. ఆలయ డెవలప్మెంట్ కోసం ప్రణాళికలు రెడీ చేశారు అధికారులు. ఆలయ నమూనాపై మంత్రి ఐకే రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు ఆగమ శాస్త్రం ప్రకారం ప్లాన్ రూపొందించామన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రెడీ చేసింది. సచివాలయంలో ఆలయ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఐకే రెడ్డి. సామాన్య భక్తులతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించేందుకు వేములవాడను పిలిగ్రిమ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు విటిడిఏ అధికారులు ప్లాన్ రెడీ చేశారన్నారు మంత్రి. ఈ సందర్భంగా ఆర్కిటెక్టులు రూపొందించిన ఆలయ నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాజగోపురం, ఆలయ ప్రాకరణాలు, పుష్కరిణి, కళ్యాణ మండపం, అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్ తో పాటు ఇతర నిర్మాణాల నమూనాల గురించి వివరించారు. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణాలు, కట్టడాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలన్నారు. వేములవాడకు సమీపంలో నాంపల్లిని పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. నాంపల్లి నుంచి వేములవాడ క్షేత్రం వరకు రోప్వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక పూర్తయినందున సీఎం కేసీఆర్ ను కలిసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో శృంగేరి పీఠం వెళ్లి ఆలయ నమూనాలకు తుది మార్పులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరోవైపు సీఎం కూడా శృంగేరి పీఠానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.